ఎన్టీఆర్ అభిమానుల 6 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన దేవర మూవీ రిలీజ్ అయింది. RRR సినిమా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత డైరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో దేవర సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ ట్రైలర్ ఒక మాదిరిగా ఉన్నా సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది, లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదని అంతా అనుకున్నారు. కానీ కొరటాల శివ మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని చెప్పాలి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం చెప్పాలి. ఈ యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకులకు నచ్చవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టు కథనాన్ని తీర్చిదిద్దడంలో కొరటాల సక్సెస్ కాలేదని చెప్పాలి. గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య సినిమా మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఒక మంచి సందేశం ఇచ్చేవాడు. 1-2 పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవర సినిమాలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా అనిపించదు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు డైరెక్టర్. గ్యాంగ్ స్టార్ ను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ అయిన అజయ్ ఎర్రసముద్రం రావడం, అక్కడ ప్రకాష్ రాజ్ దేవరకు భారీ ఎలివేషన్ ఇస్తూ 12 ఏళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్ర సముద్రం దేవర చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లగా దేవర ప్రపంచం తీసుకెళ్లిపోతాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం ప్రతిదీ ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్న తెరపై వచ్చే సీన్లు మాత్రం పాత సినిమాను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ సీన్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా దేవర చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగతీతి కనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్ అతికినట్టు అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్నీ బోరింగ్ గా సాగుతాయి. ఫ్రీ క్లైమాక్స్ లో సముద్రం లోపల ఎన్టీఆర్ తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ కథను ముగించాడు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగిన ట్విస్ట్ పాయింట్ మాత్రం బాహుబలి సినిమా గుర్తుకు తెస్తుంది. ఇంకా నటినట్ల గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ నటనకి మనం ఏ వంక పెట్టగలం? ఎలాంటి పాత్రలైనా జీవించేస్తాడు. ఇంకా దేవర, వర అనే 2 విభిన్న పాత్రలు కనిపించే ఎన్టీఆర్ ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ యాక్షన్ తో మాస్ ఆడించిన అలరించడంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక డాన్స్ కూడా ఎరగదీశాడని చెప్పాలి. ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగు అమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువని చెప్పాలి. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవ్ అనే ఒక డిఫరెంట్ పాత్ర పోషించాడు. నిడివి తక్కువైనా ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, చేతర్ రాయ్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుద్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పాలి. తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని బాగా పెంచాడు. పాటలు కూడా బాగున్నాయి. చుట్టమల్లి పాటకైతే థియేటర్స్ లో ఏళ్ల పడతాయని చెప్పాలి. రత్నవేల్ సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ ని తెరపై చాలా రిచ్ గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఎన్టీఆర్ అభిమానులకి ఫుల్ మిల్స్ లాంటిది ఈ సినిమా.